అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే మంగళమూర్తి లక్ష్మి కాటేదాన్ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిల్స్ అయితే ఉన్నాయి అనమాట. 2024 ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎల్లు అయితే షెడ్ లో చూసుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి షెడ్ లోపలికి రాగానే ఫస్ట్ లో ఎంట్రీ మనకి ఇక్కడ శివుడి రూపంలో ఒక వినాయకుడు అయితే ఉన్నారనమాట. చూసుకుంటే సో వినాయకుడిని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే మొత్తం పాముతో ఇట్లా చుట్టుకున్నట్టు మనకి డాన్స్ అవతారం రూపం ఎట్లుంటుందో సేమ్ భరతనాట్యం సేమ్ అదే రూపంలో మనకైతే ఇక్కడ వినాయకుని అయితే డిజైన్ చేసినారు. సో కవర్ కప్పుంది కాబట్టి అంత క్లియర్ గా కనిపించట్లేదు. సో ఇంకా ఇక్కడ ఇట్లాంటి మోడల్స్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఇంకొకటి యూనిక్ స్టైల్ వినాయకుడిని చూసుకోవాలి అని అంటే మనకి వినాయకుడు పక్కకైతే మల్లన్న స్వామి ఉంటారు కదా. సో మల్లన్న స్వామి అయితే వచ్చున్నారు. సో ఇద్దరు కూర్చున్న స్టైల్లో ఉందన్నమాట వినాయకుడు. అండ్ మన వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మంచిగా మల్లన్న స్వామి పక్కకి కూర్చున్న అవతారంలో ఉండనమాట. అండ్ ఇది ఇంకొక వినాయకుడి గురించి కూడా చూసుకోవాలి అని అంటే మనకి తాబేలు ఉంటది కదండి. సో తాబేలు పైన అయితే నిల్చున్న స్టైల్ అన్నమాట. మ్యాక్స్ ఎక్కువ నిల్చున్న స్టైల్ వినాయకులు చాలా రేర్ అన్నమాట, మనకి ఎక్కువ కనిపించాయి. సో ఇక్కడ ఇంకొక స్టైల్ చూసుకుంటే మనకి నిల్చొని ఉన్నారనమాట తాబేలు మీద. సో అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుని కూడా మనం చూస్తే మనకి కృష్ణుడు రూపం అన్నమాట. సో కింద వచ్చేసి మనకి పాము సర్పం ఉంటది కదా. సో పాము అవతారంలో మనిషి అట్లా ఓపెన్ చేసి మూతి ఓపెన్ చేసి ఉందన్నమాట. దానిపైన మనకి మన వినాయకుడు స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు, అది బి కృష్ణుడి రూపంలో. ఇది ఇంకొక యూనిక్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ లో 2024 ఇవి అయితే డిఫరెంట్ మోడల్స్ అండి. సో ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూడా చూసుకుంటే చాలా చిన్న వినాయకుడు మనకి ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు రాజస్థాన్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. మంచిగా ఒంటెల మీద అయితే కూర్చున్న స్టైల్లో అవుతున్నాడు అనమాట వినాయకుడు. చిన్న వినాయకుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇది ఇంకొక స్టైల్. ఇట్లాంటివి డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట మనకి. అండ్ ఇక్కడ ఇంకొకటి కవరేషన్ కదా. సో ఇది చూసుకుంటే మనకి పైన వచ్చి వినాయకుడు ఉన్నారండి భుజం మీద, అండ్ కింద వచ్చేసి మనకి హనుమంతుడు రూపంలో రాక్షసుడు టైప్ ఉందన్నమాట. సో అదనమాట మొత్తం మనకి పైన అయితే మన స్వామివారు దర్శనం ఇస్తున్నారు చిన్నగా. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చూసుకుంటే మనకి హనుమంతుడు ఉంటాడు కదా. సో హనుమంతుడు పైన నిల్చున్న అవతారం. ఇప్పుడు రాముడు అంటే ఎంతో ఇష్టం కదా మన హనుమంతుడికి. సో అట్లా రాముడి స్టైల్లో మనకి వినాయకుడిని అయితే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. బాణం అనేది ఇక్కడ కింద పెట్టినారండి. సో అదే బాణం అక్కడ చేయిలో వస్తుంది. సో ఇది మనకి రాముడు హనుమంతుడు స్టైల్లో వినాయకుడు అనమాట. ఇంకొకటి ఇక్కడ ఇంకొక మోడల్ కూడా మనం చూసుకుంటే ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి. మనకి కింద వచ్చి మన స్వామివారు అనమాట. స్వామివారి పైన మనకి మన వినాయకుడు స్వామి అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో ఒక్కటే ఫ్రేమ్ లో ఇద్దరు స్వామివార్లను చూసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇట్లాంటివి సో ప్రజెంట్ ఇది ఇంకొక మోడల్ చూసుకుంటేనండి ఒకసారి చూడండి. సో ఈ మోడల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏదైతే క్రాప్ పైన అయితే మన స్వామివారు అయితే కూర్చొని మనకి దర్శనం ఇస్తున్న స్టైల్ అనమాట. ఇక్కడ అన్ని చిన్న వినాయకులే కానీ డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఒక్కొక్క దాని మీద కూర్చున్నట్టు మన స్వామివారిని చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకొకటి చూస్తే పులి అవతారం అనమాట. పులి అవతారం కింద పులి ఉన్నట్టు, పైన వచ్చి మన స్వామివారు నిల్చొని దర్శనం ఇస్తున్నట్టు. నిల్చొని అంటే మరి నిల్చొని స్టాండ్ పొజిషన్ లేదు, కూర్చున్నట్టు ఉంది. సో అట్లా కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నట్టు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా వినాయకుల గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉంది చూడండి. మనకి ఇక్కడ వినాయకుడు వచ్చైతే పైన శివుడు రూపంలో అయితే దర్శనం ఇస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి శివయ్య ఎట్లుంటారో సేమ్ అట్లనే ఉన్నదన్నమాట రూపం అన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ మన స్వామివారు అయితే ఉన్నారు అనమాట. రావణాసుడు స్టైల్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి యాదగిరి అన్న అయితే ఉన్నారనమాట. సో మనకి ఇక్కడ వినాయకులు ఉన్నాయి కదా. సో దానికి సంబంధించింది అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. సో ఇక్కడ మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఐడిల్స్ ఉన్నాయి కదా. సో ఈ వినాయకుడి గురించి చెప్పండి అన్న. ఇది రావణాసురు టైప్. ఓకే, 6 తలలు ఉన్నాయి, ఇంకా 4 హెడ్స్ వస్తాయి. శివుని రూపం ఉంది ఇది. ఇక్కడ 4 ఇంకా హెడ్స్ వస్తాయి. 4 ఇక్కడ వస్తాయి, కింద వస్తాయి మనకి. కింద వస్తాయి. సో ఇక్కడ కింద అయితే మనకి ఇంకా 4 హెడ్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. పైన వచ్చి మన స్వామివారి విగ్రహం అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ శివుడు టైప్. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు ఉన్నాయి, ఇవి కూడా అడిగి తెలుసుకున్నాము. ఇదేం స్టైల్ అన్న? ఇది పార్వతీ మాత తినిపిస్తున్నట్టు. ఓకే, డాన్సింగ్ పొజిషన్ లో వినాయకుడు. సో ఇది వచ్చి డాన్సింగ్ పొజిషన్ వినాయకుడు అన్నమాట.
అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు అవుతున్నాయి అనీష్ అన్నమాట. భాయ్ ఇవి కూడా అది అడుగుదాం. కాదు ఇదేం వినాయకుడు అన్న? నాకు చూపివా నేను ఇది శంఖం మీద డాన్సింగ్ పొజిషన్ లో ఉంది. ఓకే, విష్ణు రూపంలో. విష్ణు రూపం. విష్ణు రూపంలో. సో ఇది వచ్చి మనకి విష్ణు రూపంలో అయితే దర్శనం ఇస్తున్నారు అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడు మీ దగ్గర అన్ని కాన్సెప్ట్ తోనే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇంకొక వినాయకుడు మనకి ఐస్ క్రీమ్ మీద అయితే నిల్చిన పొజిషన్ ఉంది. సో ఇది కూడా ఒకసారి చూద్దాము. దీని గురించి చెప్పండి అన్న. కోన్ ఐస్ క్రీమా? సో ఇయర్ మోడల్ ఇది. ఇయర్ మోడల్ చేతిలో కూడా ఒక కోన్ వస్తది. చేతిలో కోన్ ఆల్రెడీ చేయిలో కోన్ ఉంది. ఇప్పుడు మనకి లడ్డు పెట్టుకున్న చేయిలో కూడా కోన్ వస్తుందా? ఆ పైన ఒకటి వస్తది, ఇక్కడ లడ్డుకి ఇచ్చేస్తాం. అచ్చా, ఓకే, లడ్డుకి ఇచ్చేసిరంట. సో ఇది ఇంకొక మోడల్ అవుతుంది అనమాట. సో దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. దీని గురించి చెప్పండి. ఇది రాక్షసుని పైన ఉన్నది. రాక్షసుడి పైన. ఇక్కడ ఇంకా మన బ్యాలెన్స్ ఉందా? అంతేనా? ఇది ఇంతే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం ఇదన్నమాట. ఈ వినాయకుడి గురించి చూసుకుంటే మనకి రాక్షసుడి పైన అయితే నిల్చొని ఉన్నారు. అండ్ దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాము. దీని గురించి చెప్పండి అన్న. ఇది పరశురామ్ గణేశుడు. పరశురామ్ గణేశుడు. సో ఇది వచ్చి మనకి పరశురాముడు వినాయకుడు అంట. చూసుకోండి చైలా ఇది అయితే పైనకి వస్తది. లెవెల్ ఫీట్స్ ఉంటది. ఒక 11 ఫీట్స్ ఉంటది. ఇదైతే మనకి 11 ఫీట్స్ అయితే ఉంటది అంట ఫ్రెండ్స్. చూడండి నిల్చున్న స్టాండింగ్ పొజిషన్ వినాయకుడు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు ఉన్నాయి. ఇది కూడా అడిగి తెలుసుకుందాము. అన్న దేని గురించి చెప్పండి అన్న, ఈ మోడల్ గురించి. ఇది విష్ణుమూర్తి. ఓకే, కలచంబు పట్టుకొని ఉన్నారు అన్నమాట. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా మా వ్యూవర్స్ ఎవరికైనా కావాలంటే మీరు తెప్పిస్తారా? మరి ఇప్పుడు చేయడానికి ఇది హ్యాండ్ మేడ్ పీస్. ఇది హ్యాండ్ మేడ్ పీస్. ఓకే, ఇదైతే ఆర్డర్ పైన చేపించిన వినాయకుడు అంట. ఎవరో ఆర్డర్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. ఒకసారి చూస్తే మనకి కింద వచ్చి మనకి కలశంబు పట్టుకొని అయితే మన స్వామివారు ఉన్నారు. సో వెనకాల కూడా చూసుకుంటే మనకి సర్పం అన్నమాట, పాము 5 తలలతోని. పైన విష్ణు దేవుడు అన్నమాట. మనకి పైన చూస్తుంటే పాము మీద నిల్చొని కృష్ణుడి స్టైల్ అయితే అవతారం ఉంది. ఇడైతే మనకి గద రూపంలో అయితే ఇంకొక వినాయకుడు అవుతుంది కదా. సో అన్ననైతే అడిగి తెలుసుకుందాము ఈ వినాయకుడి గురించి, కాన్సెప్ట్ ఏంటో. అన్న చెప్పండి అన్న. ఈ వినాయకుడు గరుడ రూపంలో ఉంది. ఓకే, మనకి వినాయకుడే మొత్తం అంతే, తొండం ఒకటి అట్లా పైకి వచ్చింది. ఇది అదే బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే. ఓకే, అండ్ ఇంకొక వినాయకుడు కూడా ఉందండి. చూస్తే చాలా బాగుంది. శివుడు పార్వతి రూపంలో అర్ధనారీశ్వరుడు. త్రిశూలం అయితే కూడా ఉంది. త్రిశూలం కింద పెట్టినారు, పెడతారేమో దానికి. సో ఇదన్నమాట. దీని కాన్సెప్ట్ వచ్చి అర్ధనారీశ్వరుడు అన్నమాట. బుక్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయిందా? సో ఇది కూడా బుక్ అయిపోయింది అంట ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఇంకొక వినాయకుడు అవుతున్నారు అనమాట. దీని గురించి కూడా అడిగి తెలుసుకుందాము. అన్న ఇదేం కాన్సెప్ట్? హనుమంతుడు తోక మీద కూర్చొని ఉన్నారా? సో ఇదైతే మనకి తోక మీద కూర్చొని ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. మన వినాయకుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది అవైలబుల్ ఉంది బుకింగ్. సో ఇదైతే అవైలబుల్ ఉందంట. సో ఇడైతే ఇంకొక యూనిక్ స్టైల్ వినాయకుడు అయితే ఉందన్నమాట. అన్నని అడిగి తెలుసుకుందాము దీని కాన్సెప్ట్ ఏంటో. అంటే దీని కాన్సెప్ట్ చెప్పండి. ఓకే, సెల్ఫీయా? అంటే చేతిలో మనకి ఫోన్ వస్తుందా? ఓకే, మనకి చేతిలో అయితే ఫోన్ డూప్లికేట్ ఫోన్ అయితే వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఇంకొక స్టైల్ వినాయకుడు. బుక్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్. ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట మన 2024 లో వినాయకులు అయితే. సో ఇప్పుడైతే అన్ననైతే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక యూనిక్ స్టైల్ అయితే వినాయకుడు ఉండు నా పక్కన. సో అడుగుదాం. అన్న దీని గురించి చెప్పండి అన్న, ఈ కాన్సెప్ట్ ఏంటో. ఓకే, పైన రాముడు అవతారం గణేశుడు. సో పైన మనకి నిల్చిన పొజిషన్ లో మనకైతే రాముడు రూపంలో అవతారం అయితే ఇస్తున్నారు అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ పక్కన ఇంకొక వినాయకుడు ఉంది. ఇదేం కాన్సెప్ట్ అన్న మరి? ఇది హంటర్ గణేష్. సో మనకి చేయాల ఇంకేమైనా బ్యాలెన్స్ బాణం ఒకటి బ్యాలెన్స్ అది పెడతారు అనమాట. సో మనకి హంటర్ గణేష్ అన్నమాట. దీని కాన్సెప్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇది కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒకసారి డ్రెస్సింగ్ కూడా చూసుకోండి స్వామివారిది. సేమ్ హంటర్ వాళ్ళు ఎట్లయితే వెళ్తారో వేటాడడానికి సేమ్ అట్లాంటి డ్రెస్సింగ్ కూడా ఇచ్చినారు అనమాట మన స్వామివారికి. సో ఇక్కడ ఇంకొక వినాయకుడు అవుతున్నారు అనమాట. ఇదేం కాన్సెప్ట్ అన్న? ఇది స్కూల్ కి తీసుకొస్తున్నాం. పార్వతీ మాత గణేష్. మళ్ళీ బ్యాగ్ ఇది ఉంది. బ్యాగ్ ఎనుకుంటది కనిపించదు. సో మనకి బ్యాగ్ కూడా వస్తుంది అనమాట వెనకాల. స్కూల్ కి తీసుకోబోతున్నట్టు పార్వతీదేవి అన్నమాట ఈ వినాయకుడు.
ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వినాయకుడు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐడిల్స్ యూనిక్ స్టైల్లో ఉన్నాయన్నమాట. సో అన్ననైతే అడుగుదాము ప్రైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అండ్ ఎక్కడ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాయో ఇక్కడ ప్రైజెస్ అయితే. సో అన్న ఇక్కడ ప్రైజెస్ ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 35,000 నుంచి స్టార్ట్ ఉంది. 35,000 నుంచి 55,000 దాకా లాస్ట్. 55,000 వరకు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒక 15 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా 15 ఉన్నాయి ఇంకా అంతే. ఇంకా 15 గణేషులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయంట ఫ్రెండ్స్. సో ప్రైజెస్ అయితే ఇప్పుడు అన్న అయితే చెప్పారు కదా, చూసారు కదా. సో ఇదన్నమాట. సో ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి విజిట్ అవ్వండి షెడ్ ని అయితే. సో అంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే నేను శ్రీకృష్ణ ఆర్ట్స్ దగ్గరకి అయితే వచ్చేసిన అనమాట. దీని లొకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి దుర్గానగర్ అనమాట, లక్ష్మీగూడ విలేజ్ లో దుర్గానగర్ దగ్గర అయితే ఉందన్నమాట. సో లోపల షెడ్ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు 2024 ఎలా ఉన్నాయి ఏంటి అయితే ప్రతి ఒక్కటి వెళ్ళి చూస్తూ మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకైతే అన్ని సోలాపూర్ ముంబై స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయని చెప్పారనమాట. సో దగ్గరికి వెళ్ళి అయితే లోపల ప్రతి ఒక్క వినాయకుని చూస్తూ నేను మాట్లాడతాను. సో ప్రజెంట్ అయితే శ్రీకృష్ణ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడు అయితే మనకి ముంబై స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఫస్ట్ ఒక మోడల్ ఒక వినాయకుడిని అయితే మనం చూసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ముంబై స్టైల్ అనమాట వినాయకుడు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చేసి మనకి ఒక డిజైన్ తోనైతే ఇచ్చినారు అనమాట. అండ్ స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి సింహాసనం పైన అయితే కూర్చొని ఉన్నారు. సో మనకి ఏదైనా కానీ ధోతి క్లాతింగ్ వర్క్ అయితే ఉంటుందండి. సో ధోతి అండ్ షాల్వా మొత్తం కాంట్రాస్ట్ కలర్స్ లో ఇచ్చినారు. సో స్వామివారి చెయ్యి ఆశీర్వాదం చెయ్యి చూసుకున్నా అండ్ ఫేస్ కట్ చూసుకున్నా మొత్తం అయితే ఫినిషింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది కూర్చున్న మోడల్లో ఒక స్టైల్ అండి. ఇట్లాంటి స్టైల్స్ ఇంకా డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి కూర్చున్న మోడల్స్ అయితే డిఫరెంట్ ఐడల్స్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా అయితే కవర్ చేద్దాం, అదే ప్రాబ్లం. సో ప్రజెంట్ అయితే శ్రీకృష్ణ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం అనమాట. దీని లొకేషన్ వచ్చేసి మనకి లక్ష్మీగూడ విలేజ్ లో దుర్గానగర్ అనమాట ఏరియా. సో ఈడ వినాయకులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే ముంబై స్టైల్ వినాయకులు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా బాగుంటాయి అనమాట. సో ఈడ 2 years నుంచి అయితే ముంబై స్టైల్ వినాయకులు అయితే పెడుతున్నారు అనమాట. వీళ్ళకి ఇంకో షెడ్ కూడా ఉంది, అది దూల్పేటలో ఉంది. సో వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి వినాయకుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి మంచిగా ఒక ఫ్లవర్ డెకరేషన్ లాగా ఇచ్చి సింహాసనం పైన కూర్చున్న స్టైల్ అనమాట వినాయకుడు. సో మనకు ప్రతి వినాయకుడికి అయితే క్లాతింగ్ వర్క్ అయితే కాంట్రాస్ట్ కలర్స్ లో అయితే క్లాతింగ్ వర్క్ అయితే చేసినారు అనమాట. సో ఇట్లాంటివి ఇంకా ఫుల్ వినాయకులు చాలా వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. నేను ఫుల్ వీడియో అయితే మా ఛానల్లో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, అది కూడా చూసి మాకు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇంకొక వినాయకుడు అనమాట శ్రీకృష్ణ ఆర్ట్స్ దగ్గర అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడు మనకి కూర్చున్న విధానం స్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 years నుంచి అయితే మనకి ముంబై స్టైల్ వినాయకులు అయితే పెడుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అండ్ వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి తామరపు బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి. అండ్ వినాయకుడు అయితే మనకి కాలు మీద కాలేసి కూర్చున్నట్టు క్లాతింగ్ వర్క్ కూడా చూసుకుంటే ప్రతి దానికి కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ స్వామివారికి సంబంధించిన మెయిన్ అప్డేట్ చూసుకోవాలంటే ఓవరాల్ గా మొత్తం కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదన్నమాట అప్డేట్. వినాయకుడి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఇంకొక స్టైల్ అనమాట శ్రీకృష్ణ ఆర్ట్స్ లా. సో ఇది ఇంకొక మోడల్ కూర్చున్న విధానం స్టైల్. సో స్వామివారిని చూసుకుంటే చాలా బాగా కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి పికాక్ మోడల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఇచ్చినారు. సో స్వామివారిది బొట్టు కానివ్వండి, క్లాతింగ్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయండి స్వామివారిది. సో ఇలాంటివి ఇంకా ఉన్నాయన్నమాట, అవి కూడా మనం కవర్ చేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఇంకొక వినాయకుడు భారీ ఎత్తున కూర్చొని అవుతున్నారు అనమాట. ఇది ముంబై స్టైల్ వినాయకుడు అనమాట. వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అంటే మనకి చాలా బాగా ఒక కాలు పైన పెట్టుకొని కూర్చునే విధానం. అండ్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి పికాక్ ఉంటది కదండి. సో నెమ్లీ ఈకలతోనైతే బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చిందనమాట. సో స్వామివారి విషయానికి వస్తే మనకి కూర్చునే విధానం అండ్ కలర్ కాంట్రాస్ట్ ధోతి అండ్ బొట్టు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చిరో దానికి సిమిలర్ గా మనకి బొట్టు అయితే ఇచ్చినారు అనమాట పికాక్. సో మెయిన్ అట్రాక్షన్ అదే అని చెప్పుకోవచ్చు ఈ వినాయకుడికి. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ ఆర్ట్స్ లో ఇది ఇంకొక స్టైల్ అనమాట. ఇది యూనిక్ స్టైల్ అనమాట. అన్ని వినాయకుల కన్నా ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్. తాబేలు మీద మన స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు అనమాట. సో ఇక్కడ మనకి స్వామివారు పుష్పం తీస్తున్నట్టు చూపిస్తుంది అనమాట సింబల్. అండ్ స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అంటే చాలా బాగా కూర్చొని మనకి పైన ఆశీర్వాదం ఇస్తూ కనిపిస్తారు అనమాట. స్వామివారి బొట్టు కానివ్వండి,
ఏదైతే మనకి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే కింద తాబేలు నుంచి కూర్చున్న స్టైల్ అన్నమాట. ఇంతవరకు మనం చూసిన అన్ని సింహాసనం పైన కూర్చొని బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అండి. సో ఇది మాత్రం జస్ట్ తాబేలు మీద కూర్చున్న స్టైల్ అన్నమాట. ఫ్రెండ్స్ మనము ఒకసారి బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ విషయంలో మన శివుడు రూపం, శివుడు లింగం ఉంటది కదా, సో శివుడు లింగం బ్యాక్గ్రౌండ్ ఇచ్చినారు. సో స్వామివారు యాజ్ యూజువల్ మనకైతే చాలా బాగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవాలంటే ధోతి అండి. ధోతి బాగా కట్టిస్తారు స్వామివారికి, క్లాత్ షైన్ క్లాత్ తో మళ్ళీ కాంట్రాస్ట్ తో మనకి షాల్వా అయితే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ పర్పుల్ వచ్చింది కాబట్టి అదే కాంట్రాస్ట్ లో మనకి షాల్వా అవుతుంది స్వామివారికి. అండ్ ఇది కూడా సేమ్ ముంబై స్టైలే, కానీ కూర్చున్న మోడల్ ఒకటి మారింది మనకి. ఇక్కడైతే ఆశీర్వాదం చేయైతే వచ్చేసింది అనమాట. సో ఇంకా ఏవేవి ఉన్నాయో అవి కూడా కవర్ చేద్దాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మాట్లాడుకోవాలంటే ఈ స్వామి వారికి సో మనకి త్రిశూలము ఇంకా నరసింహస్వామి రూపం అయితే ఉందన్నమాట. అండ్ మన స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలంటే ముంబై స్టైల్ వినాయకుడు అనమాట. కూర్చున్న విధానం ఒకసారి మనం అబ్జర్వ్ చేసి చూద్దాం అనమాట మొత్తం. అండ్ మనకి ధోతి ఇంకా షాల్వా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ లో మనకైతే ఎల్లో అండ్ పింకిష్ కలర్ లో అయితే ఉంది. అండ్ స్వామివారి ఆశీర్వాదం చేయొచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసుకుంటే. సో ఇట్లా ఇంకా డిఫరెంట్ ముంబై స్టైల్ వినాయకులు కూర్చున్న మోడల్లో అయితే చాలా ఉన్నాయండి. సో అవి కూడా వెళ్ళి మనం కవర్ చేద్దాం. సో కృష్ణ ఆర్ట్స్ లో ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో వినాయకుడిని ఒకసారి అబ్జర్వ్ చేసి చూసుకుంటే మనము వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి స్వామివారికి ఏదైతే శివుడికి 3 బొట్లు ఉంటాయో సో అట్లా మనకైతే వచ్చింది బ్యాక్గ్రౌండ్ డ్రాప్. అండ్ స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి కూర్చున్న స్టైల్ పైన శంఖం పట్టుకొని ఉన్నారండి చూడండి. అండ్ మనకి ఇక్కడ ఆశీర్వాదం చేయొచ్చు. ఇక్కడ మనకి సైడ్ కి అయితే ఇచ్చినారు. సో ఓవరాల్ గా మొత్తం బొట్టు దగ్గర నుంచి అయితే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే కృష్ణ ఆర్ట్స్ దగ్గర మనకి ఎంట్రన్స్ లోనే ఈ వినాయకుడు అయితే కనిపిస్తారండి. సో ఈ వినాయకుడి గురించి వచ్చి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో 2024 యూనిక్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కూర్చున్న విధానం ఒకసారి మనం అబ్జర్వ్ చేసి చూస్తే మనకి కింద క్రొకడైల్ అండ్ పుష్పం ఉంటది కదా, పుష్పం మీద కూర్చొని అవుతున్నారు అనమాట స్వామివారు. సో ఓవరాల్ గా మొత్తం ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కలరింగ్ కూడా అయిపోయింది. జ్యువెలరీ పార్ట్ కూడా మనకి గోల్డ్ కలర్ లో ఫినిషింగ్ ఇచ్చేసినారు. సో అక్కడ మనకి స్వామివారి చేలల్లో చూసుకుంటే శంఖం వచ్చింది, మనకి ఆశీర్వాదం చేయొచ్చు ఇక్కడ ఉంది. కొంచెం చిన్న బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసిస్తారు. అండ్ స్వామివారికి సంబంధించిన షాల్వా అండ్ కలర్ ధోతి చూసుకుంటే మనకి ఆరెంజ్ అండ్ పర్పుల్ లో వచ్చి ఇచ్చినారు అనమాట. సో ఇదన్నమాట. ఇట్లాంటివి ఇంకా నేను వీడియోలో అయితే మొత్తం కవర్ చేసి చూపించిన ప్రతి ఒక్క ఐడియాలు అయితే చూడండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను ఉన్న షెడ్ పేరు వచ్చి కృష్ణ ఆర్ట్స్ అండి. సో కృష్ణ ఆర్ట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క సోలాపూర్ ముంబై మోడల్స్ ఏమేమి ఉన్నాయో 2024 ప్రతి ఒక్క ఐడియాస్ అయితే నేను కవర్ చేసి చూపించిన అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నాకు ఇట్లే సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకా ఇక్కడ ఏమైనా షెడ్స్ ఉంటే నేను అవి కూడా కవర్ చేస్తాను. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లొకేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే డేస్ లేదు కదండి, మ్యాక్స్ ఒక 25 డేస్ అవుతుంది. సో ధూల్పేట్లో అయితే ఏమేమి గణేషులు ఎంతవరకు అయినా ఏంటి కవర్ చేద్దామని అయితే ధూల్పేట్కి వచ్చేసాం. సో ధూల్పేట్లో ఉన్న ఈ గోపాల్ గణేష్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. షెడ్ పేరు వచ్చేసి గోపాల్ గణేష్ మూర్తి కళాకార్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ వినాయకులు చూసుకుంటే మనకి మొత్తం చాలా పెద్ద వినాయకులు అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ వచ్చి మనకి మ్యాక్స్ ఒక 25 ఫీట్స్ నుంచి అయితే స్టార్ట్ అనమాట వినాయకులు అని. సో ప్రజెంట్ ఇక్కడైతే ఈ వినాయకుడిని చూస్తున్నారు కదా, ఈ వినాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే మెయిన్ అట్రాక్షన్ ఈ వినాయకుడికి అయితే మనకి బొట్టు అండి. బొట్టుకు సంబంధించింది చాలా కలరింగ్ తో మంచిగా కనిపిస్తుంది అనమాట స్వామివారు. సో మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా వచ్చి మాట్లాడుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫిల్ చేసినారు డిజైన్ తోని. మన కూర్చున్న స్టైల్ తొండం అయితే చాలా పెద్దగా వచ్చింది, మన బుజ్జ వరకు అయితే వచ్చింది తొండము. సో ఇదన్నమాట. సో ఇట్లాంటివి మనకు ఒక 5 పీసెస్ రెడీ చేసినారు వీళ్ళు ఈ షెడ్ వాళ్ళు. అండ్ ఇంకా ఇట్లాంటి గణేషులే చాలా ఉన్నాయి, చాలా 20 ఫీట్స్ 22 ఫీట్స్ 25 ఫీట్స్ అలా ఉన్నాయి అనమాట పెద్ద వినాయకులు. సో అవి కూడా వెళ్ళి మనం కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయని చెప్పిన కదా, దాంట్లో ఇది ఇంకొక డిఫరెంట్ ఐడియల్ అనమాట మన స్వామివారిది. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మెయిన్ అట్రాక్షన్ అయితే మనకి కిరీటం వచ్చే ప్లేస్ లో తలపాక స్టైల్లో అయితే ఉందన్నమాట. దీని గురించి మొత్తం చూస్తూ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇవి జస్ట్ కంప్లీట్ అయినాయి, వైట్ కోడ్ ఒకటి వేసి పెట్టినారు. సో మొత్తం కలరింగ్ అయిన వినాయకుడు కూడా ఉన్నారు. సో ఇవి ఒక మ్యాక్స్ ఒక 10 పీసెస్ వరకు ఉండొచ్చు ఈ వినాయకులు. సో మొత్తం ఓవరాల్ గా కలరింగ్ అయిన వినాయకుడిని చూస్తూ మనం మాట్లాడుకుందాం.
సో మనకైతే ఇంత పెద్ద భారీ ఎత్తున వినాయకుడు అయితే నా వెనకాల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం వినాయకుడిని చూస్తూ మనం మాట్లాడుకుందాము. సో వినాయకుడి విషయానికి వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అండ్ స్వామివారిది ఏదైతే మనకి కిరీటం ప్లేస్ లో మనకి కిరీటం లానే ఇచ్చారు డిజైన్, బట్ ఏంటంటే క్యాప్ టైప్ డిజైన్ వచ్చి మనకి స్వామివారికి బొట్టు మొత్తం తొండం వరకు వచ్చేటట్టుగా డిజైన్ చేసి, ఇది ఇంకొక మోడల్ చాలా బాగా కనిపిస్తుంది. అట్రాక్షన్ అయితే ఆ తొండము చూసుకుంటే మనకి తొండం చాలా పెద్దగా ఉంది. స్వామివారు ఎంత అయితే పెద్దగా కనిపిస్తున్నారో మనకి, సో అంత భారీ ఎత్తున తొండం అయితే చేసినారు. సో మన ఆశీర్వాదం చేయొచ్చు మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ సైడ్ కి అయితే చాలా బాగా మంచిగా నిండు ఆశీర్వాదం ఇస్తున్నట్టు. సో వినాయకుడు అయితే చాలా పెద్దగా చాలా నిండుగా కూర్చున్న స్టైల్ బొజ్జ వినాయకుడు అన్నమాట. సో ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఇంకొక మోడల్ అని కాదు కానీ ఇందాక చూపించిన మోడల్, దాంట్లో మనకి కలర్ డిఫరెన్స్ అన్నమాట. మన స్వామివారికి మెయిన్ అట్రాక్షన్ తొండం కదా, సో తొండంకి మనకి కలర్ అనేది డిఫరెంట్ గా వేసినారు అనమాట. ఎలిఫెంట్ స్టైల్, ఎలిఫెంట్ ఎలా అయితే ఉంటుందో సో ఆ కలరింగ్ లాగా మనకి డార్క్ గ్రీన్ పింకిష్ కలర్ లో అయితే వేసినారు స్కిన్ కలర్ కి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ అన్న వాళ్ళు పనిచేస్తున్నారు. స్వామివారికి ఏదైతే దంతాలు ఉంటాయో సో అక్కడ అయితే వైట్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. కొంచెం పెండింగ్ ఉంది, అదైతే కంప్లీట్ చేస్తున్నారు. సేమ్ ఈ ఇందాక చూపించిన విగ్రహం లాగానే సేమ్ అది కూడా విగ్రహం బొజ్జ వినాయకుడు. జ్యువెలరీ పార్ట్ మాత్రం చాలా నిండుగా కనిపిస్తుంది స్వామివారికి. సో మనకి ప్రతి ఒక్క వినాయకుడికి కలర్ డిఫరెన్స్ అనేది ఉంటది కదా ఫ్రెండ్స్. మన స్వామివారు అయితే ఇది మొత్తం అన్నమాట. ఇందాక మనం చూసింది సగం ఫేస్ నుంచి. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారు. దంతాల దగ్గర వైట్ కోడ్ అయితే ఇస్తున్నారు అనమాట. సో కంప్లీట్ ఓవరాల్ గా స్వామివారిది అయితే ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ పార్ట్ అయితే మెయిన్ అట్రాక్షన్ కనిపిస్తుంది. సో ఇందాక చూసిన దానికి దీనికి డిఫరెన్స్ మనకి మెయిన్ మన స్వామివారిది ఏదైతే ఫేస్ ఇంకా తొండం ఉందో సో అది అనేది మనకి డిఫరెంట్ గా ఇచ్చినారు. సో ఇయర్ కి కూడా మనకి డార్కిష్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చినారు. సో ఇట్లాంటి వినాయకులు ఇంకా రెడీ అయినాయండి, దానికి కలరింగ్ మాత్రమే ఇంకా కంప్లీట్ కాలేదు. సో డిఫరెంట్ కలరింగ్ అయితే ఇస్తారు అనుకుంటా. సో ఇదాన నారాయణ కళాకారు దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఫేమస్ అండి, ప్రతి ఇయర్ మనకి బాలాపూర్ గణేష్ అయితే రెడీ చేస్తారు అనమాట. సో లాస్ట్ ఇయర్ కి అండ్ ఈ ఇయర్ కి మనం డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఈ ఇయర్ స్వామివారు చాలా బాగా కనిపిస్తారు అనమాట. సో మనకు మెయిన్ అట్రాక్షన్ అయితే స్వామివారికి సంబంధించి చెప్పుకోవాలంటే ఐస్ బ్లింక్ అవుతాయి అండ్ వెనకాల ఒక థీమ్ తోనైతే మనకి గణేషుని అయితే రెడీ చేస్తారు అనమాట. సో మనకి పైన వచ్చి చూసుకుంటే మనకి సముద్రం చిలుకుతున్నట్టు పైన శివయ్య అండ్ పక్కకు వచ్చి మనకి అమ్మవార్లు ఇంకా స్వామివార్లు పట్టుకొని చిలుకుతున్నట్టు అయితే ఉంటది అనమాట ఈసారి థీమ్. సో మొన్నటికి అండ్ ఈ రోజుకి అప్డేట్ చూసుకుంటే మనకి ఓవరాల్ గా కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారికి మొత్తం స్కిన్ కలర్ అయితే కంప్లీట్ చేసినారు. మొత్తం మనకి ఆరెంజ్ అండ్ క్రీమిష్ కలర్ లో అయితే కంప్లీట్ అయింది. ఇంకా స్వామివారి ధోతి విషయానికి వస్తే మనకి ఎల్లో కలర్ లో అయితే కంప్లీట్ చేసినారు. మనకి సైడ్ లకి వచ్చి మనకి స్వామివారు ఆయుధాలు ఉంటాయి కదా, సో త్రిశూలము అండ్ ఇక్కడ మనకి పట్టుకున్నట్టుగా అండ్ మన స్వామివారు ప్రతి ఇయర్ మనకి బొజ్జ వినాయకుడు లాగా చాలా మంచిగా నిండుగా కనిపిస్తాడు అనమాట. సో ఈసారి కూడా చాలా మంచిగా బొజ్జ వినాయకుడు లాగా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట అప్డేట్ మన బాలాపూర్ వినాయకుడు. ఇప్పటి వరకు అయితే మ్యాక్స్ ఇంకా ఒక 25 days అయితే ఉంది కదండి మన ఫెస్టివల్ కి, అప్పటి లోపు అయితే మొత్తం కలరింగ్ కూడా ఫినిష్ అవుతుంది. సో ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇది. మేము మళ్ళీ వస్తూనే ఉంటాం కదా, మళ్ళీ ధూళిపేటకు వచ్చినప్పుడు అయితే బాలాపూర్ గణేష్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాము. సో ఇప్పటి వరకు అయితే ఇక సగం వరకు కలర్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ అప్పటి వరకు అయితే మొత్తం జ్యువెలరీ పార్ట్ కి కూడా మనకి కలర్ కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు అయిపోయినాక కూడా మేము వీడియో అయితే అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే ధూల్పేటలో ఉన్న కిషోర్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనము గణేషుని చూసుకుంటే మనకి 20 feet లో చాలా పెద్దగా అయితే ఉన్నాడు అనమాట మన లంబోదర. సో చాలా అద్భుతంగా బొజ్జ వినాయకుడు కూర్చొని అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. సో వినాయకుడు గురించి మనం ఒకసారి డీటెయిల్ గా చూసుకొని మాట్లాడుకుందాము అని అనుకుంటే జ్యువెలరీ పార్ట్ కానివ్వండి అండ్ ఇయర్స్ దగ్గర మన స్వామివారి బొట్టు దగ్గర అండ్ ప్రతి ఒక్కటి చిన్న దగ్గర మిస్ చేయకుండా నీట్ గా డిజైన్ చేస్తూ మనకు స్వామివారిని అయితే చూపిస్తున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా వెనకాల నిండుగా మొత్తం కంప్లీట్ చేసినారు. స్వామివారు కూర్చున్న దగ్గర నుంచి మొత్తం మనకి సైడ్ కి అయితే రామయ్య అయితే వచ్చారనమాట. సో మనకి ఇక్కడ రాముల వారు ఉన్నారు కూర్చున్న స్టైల్ అనమాట. సో కూర్చున్నారు స్వామివారి పక్కకు కూర్చున్నట్టు అండ్ మనం మూషికం వచ్చి ఇక్కడ కింద దండం పెడుతున్నట్టు అయితే చూపిస్తుంది అనమాట. సో మొత్తం అయితే ఇది స్వామివారి గురించి మాట్లాడుకోవాలని అంటే మనకి ఇక్కడ
పట్టుకున్నట్టు మన స్వామివారు రాముల వారిని పట్టుకున్నట్టు వెనకాల నుంచి చెయ్యేసి అయితే ఉంది. అండ్ మనకి లడ్డు చేయొచ్చు, దాని పైన మనకి లడ్డు చేయైతే ఇచ్చినారు. సో ఇదన్నమాట గణేశుడు. సో ఇట్లాంటి గణేశులు ఇక్కడ మనకు ఒక 10 to 15 వినాయకుల వరకు అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి వైట్ కలరింగ్ అయితే అయిపోయిందండి. సో ఇట్లా ఇది సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ తో మనకి కలరింగ్స్ అయితే పరమేశ్ సింగ్. సో హాయ్ అందరికి, జై శ్రీ గణేష అండి. సో ప్రజెంట్ అయితే ధూల్పేట్ లొకేషన్ లో మేమైతే ఇక్కడ ఒక షెడ్ కవర్ చేద్దామని వచ్చినాం అనమాట. సో మనకి ఇక్కడ షెడ్ పేరు వచ్చేసి పరమేశ్ సింగ్ ఫైన్ ఆర్టిస్ట్ అన్నమాట. సో ఈ షెడ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకి 25 years నుంచి అయితే గణేశులు అయితే రెడీ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క వినాయకుడు అయితే మనకి బొజ్జ వినాయకుడు అండి, చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. సో ప్రతి ఒక్క వినాయకుడు ఒక 20 feet నుంచి ఉండొచ్చు దాదాపు. సో నా వెనకాల ఒకసారి బ్యాక్ సైడ్ వినాయకుడిని చూసుకోండి, మన బుద్ధ వినాయకుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో లంబోదర. సో స్వామివారి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే మెయిన్ అట్రాక్షన్ మనకి తొండం అని చెప్పుకోవచ్చు. సో తొండం అయితే చాలా బాగా డిజైన్ చేసినారండి. సో ఓవరాల్ గా మొత్తం అయితే కవర్ అయిపోయింది. స్వామివారికి సగం వరకు వర్క్ అయితే కంప్లీట్ చేసినారు. జ్యువెలరీ పార్ట్ కానివ్వండి, అండ్ స్వామివారికి సంబంధించిన దండ, మెడలో శాల్వా, ప్లస్ ఇంకా మనకి ధోతి. సో కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, కొంచెం వరకు బ్యాలెన్స్ ఉంది. సో ఇట్లాంటి వినాయకులు మనకి దాదాపు ఒక వినాయకుడికి మనకి ఇక్కడ మనకు ఒక 20 pieces వినాయకుల వరకు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా మొత్తం 4 models అయితే ఉన్నాయంట. సో ఇంకా మిగతా 3 models కూడా ఏమేమి ఉన్నాయో అవి కూడా నేను కవర్ చేస్తాను. ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఇంకొక మోడల్ వినాయకుడు అన్నమాట. సో ఈ వినాయకుడి గురించి మనం చూస్తూ మాట్లాడుకుందాము. సో వినాయకుడి విషయానికి వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అండ్ స్వామివారిని చూసుకుంటే మనకి దాదాపు ఒక 20 feet ఉండొచ్చు. సో బుద్ధ వినాయకుడు చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది చూడ్డానికి. సో పైన మనము కిరీటాన్ని విషయానికి వస్తే మనకి పైన అయితే రామ్లీలా రామ్జీ అయితే ఉన్నారనమాట. సో మొత్తం జ్యువెలరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, మంచిగా గోల్డ్ ఫినిషింగ్ తోనైతే నిండుగా కనిపిస్తుంది స్వామివారు. సో తొండాన్ని విషయానికి వస్తే మనకి తొండంకి కూడా మంచిగా నీట్ గా గోల్డ్ అండ్ బ్లూ కలర్ లో అయితే ఫినిషింగ్ ఇచ్చినారు. సో మొత్తం మంచిగా బొట్టు కానివ్వండి, స్వామివారి ఆశీర్వాదం చేయి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో ఇట్లాంటి ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడికి కూడా మనకి దాదాపు ఇక్కడ ఈ షెడ్ వాళ్ళు అయితే మనకి 20 వినాయకుల దాకా రెడీ చేసి ఉండొచ్చు. ఒక 20 pieces వరకు రెడీ చేసినారు అనమాట. సో ఇది ఇంకొక మోడల్, మీకు చూపించిందేమో ఫస్ట్ వేరే మోడల్, అది కూడా కూర్చున్న స్టైలే. సో ఇది కూడా ఇంకొక మోడల్, ఇంకా 2 types అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా కవర్ చేద్దాం. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే నేను జైసింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నా అనమాట. సో ఇక్కడ గణేషులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి ప్రతి ఒక్క గణేషుని చూస్తూ మాట్లాడుకుందాము. సో ఇక్కడ ప్రతి ఒక్క గణేషుడు అయితే మనకి చాలా బొజ్జ వినాయకులు అయితే ఉన్నాయి అనమాట. చాలా భారీ ఎత్తున పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్క వినాయకుని చూస్తూ మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బొజ్జ వినాయకుడు అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు నిండుగా. సో వినాయకుడి గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం కలరింగ్ కూడా కంప్లీట్ చేసేసినారు. సో ప్రజెంట్ అయితే మనకి పైన గోల్డ్ ఫినిషింగ్ అండ్ వెంకటేశ్వర స్వామి ఫేస్ కట్ అయితే పైన కిరీటం మీద ఇచ్చారు. అండ్ మొత్తం మనకి తొండాన్ని విషయానికి వస్తే కూడా మన స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారో అంత పెద్దగా మనకి తొండం అయితే ఇచ్చినారు. సో ఓవరాల్ గా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోనైతే అట్రాక్షన్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ స్వామివారికి మనకి ధోతి కలర్ వచ్చి రెడ్డిష్ కలర్ లో అవుతుంది, కూర్చున్న స్టైల్. సో ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉందన్నమాట, కలరింగ్ డిఫరెన్స్. సో అది కూడా మనం వెళ్ళి చూద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద వినాయకుడు అయితే ఉన్నారనమాట. సో చూడండి ఎంత పెద్ద వినాయకుడో, చాలా పెద్దగా లంబోదర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనకి బొజ్జ వినాయకుడు. సో ఇందాక చూసుకున్న దానికంటే ఇది ఇంకా చాలా పెద్ద వినాయకుడు. సో దీనికి కూడా మొత్తం ఫినిషింగ్ కలరింగ్ ఓవరాల్ గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో స్వామివారి చూడడానికి కూడా చాలా బాగా నిండుగా కనిపిస్తున్నారు అనమాట. సో మొత్తం అయితే మనకి తొండం మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది, అది కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంత పెద్ద వినాయకుడు మనకైతే ఎంత బాగా కనిపిస్తుండో. సో ఈ వినాయకుడు గురించి మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ అట్రాక్షన్ వినాయకుడికి తొండం అన్నమాట. తొండం చాలా బాగా ఇచ్చారు. సో తొండంకి కాంట్రాస్ట్ కలర్ లో మనకైతే బ్లూ కలర్ లో ధోతి అయితే కలరింగ్ ఇచ్చారు. సో స్వామివారి ఇయర్స్ కి కూడా మనకి ఏదైతే తొండంకు కలర్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా కలరింగ్ ఇచ్చారు. సో ఓవరాల్ గా మొత్తం జ్యువెలరీ పార్ట్ కూడా గోల్డ్ ఫినిషింగ్ తోనైతే కంప్లీట్ అయిపోయింది. సో ఫేస్ లో నవ్వు కూడా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం చూసుకుంటే మనం ఒకసారి. సో ఇదన్నమాట, ఇవి మొత్తం ఇప్పుడు మీకు చూపించిన 3 వినాయకులు అయితే మనకి జైసింగ్ కళాకారులో చేసిన వినాయకులు అండి. సో రేపు కూడా ఒక వినాయకుడు అయితే ఆల్రెడీ బుక్డ్ అయిపోయిన వినాయకుడు రేపు అయితే వెళ్తున్నారని చెప్పారు మనకి.
సో అందరికి ఒకసారి మళ్ళీ ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే ధూల్పేట్ లొకేషన్ లో అయితే జేఎస్కే ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనకి వినాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే మనకి ముంబై స్టైల్ వినాయకులు, చిన్న వినాయకులు అండ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క వినాయకుని చూస్తూ కవర్ చేస్తూ మాట్లాడతాం. సో ప్రజెంట్ చూస్తున్న రెఫరెన్స్ ఇక్కడైతే మన కృష్ణుడు, మన కృష్ణయ్య ఎట్లయితే ఉంటారో సో అదే అవతారంలో మనకైతే వినాయకుడిని అయితే డిజైన్ చేశారనమాట. సో మంచిగా కూర్చున్న స్టైల్లో వెనకాల వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే మనకి పికాక్ ఉంటుంది కదా, సో ఆ మోడల్ అయితే ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనేది ఉంది. సో మనకి ఫ్లూట్ కూడా చేలో పట్టుకొని చాలా బాగా కనిపిస్తుండు, షైనింగ్ ఉందండి. ఇది జారీ అంటారు కదా, సో ఆ వర్క్ అయితే ఇచ్చారనమాట మనకి స్కిన్ కలర్ అనమాట. చిన్న చిన్న వినాయకులు కూడా ఇక్కడ సేల్ చేస్తారు. సో చిన్న చిన్న వినాయకులు కూడా పెట్టారు. ప్రతి ఒక్క వినాయకుడు ఒక యూనిక్ స్టైల్ అయితే ఉందన్నమాట. ఉన్న స్టైల్స్ కంటే డిఫరెంట్ స్టైల్స్ లో అయితే వినాయకులు ఉన్నారనమాట. సో అన్ని వినాయకులకి మనకి తలపాక డిఫరెన్స్ అయితే ఉందండి. సో క్లాతింగ్ వర్క్ వచ్చి చూసుకుంటే మనకి క్లాత్ తోనైతే డిజైన్ చేశారు. సో ప్రజెంట్ చూస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడైతే మన చిన్న వినాయకులు. సో మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడు మంగళమూర్తి వినాయకుడు చూస్తున్నారు కదా. మంగళమూర్తి వినాయకుడు ప్రతిసారి మనకి స్టోన్స్ తో చాలా బాగా జ్యువెలరీ పార్ట్స్ అయితే బాగా కనిపిస్తాడు అనమాట. అండ్ మనం పైన కూడా ఒకసారి వినాయకులు కవర్ చేద్దాము. సో పైన వినాయకులు కూడా చూసుకుంటే ఇక్కడ జేఎస్కే ఆర్ట్స్ లో మనకి పైన వచ్చేసి వెనకాల మనకి శివుడు రూపం శివయ్య ఇట్లా శంఖం పట్టుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సో మనకైతే ఇక్కడ స్వామివారు అయితే కూర్చున్న స్టైల్ విధానం అనమాట. జారీ వర్క్ స్కిన్ కలర్ వచ్చి స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఐడిల్స్ చిన్నవి అండ్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అనమాట. పెద్దవి కూడా మనం కవర్ చేద్దాం. బాగుందిరా వినాయక్. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి చిన్న చిన్న వినాయకులు డిఫరెంట్ కూర్చునే స్టైల్ విధానము సో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ప్రతి వినాయకుడు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి, కవర్ వేసి పెట్టారు. సో వినాయకులు మనం ఇక్కడ పైన ఒక వినాయకుడిని చూసుకుంటే మనకి ముంబై స్టైల్ వినాయకుడు అండి. సో ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే సో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే ఏం లేదు. స్వామివారు కూర్చున్న స్టైల్ ఒకటి ఉంది. క్లాతింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్వామివారిది మొత్తం జ్యువెలరీ కానివ్వండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్వామి వారికి మన వినాయకుడికి స్పెషల్ గా చెప్పుకోవాలంటే క్లాతింగ్ అండి. క్లాతింగ్ చాలా బాగా ఇచ్చారనమాట. మన కృష్ణుడికి క్లాతింగ్ ఎలా అయితే ఎంత బాగా కనిపిస్తుందో సో అంత బాగా క్లాతింగ్ అయితే ఇచ్చారు. మనకి పైన టోపీ కూడా ఒక్కసారి చూసుకుంటే మంచిగా ఫ్లవర్ డెకరేషన్ తోని పికాక్ అండ్ చెయ్యిలో ఫ్లూట్ గోల్డిష్ కలర్ లో అలా అయితే ఇచ్చారనమాట. ఈ వినాయకుడికి చిన్న వినాయకుడు చాలా అట్రాక్షన్ గా కనిపిస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ జేఎస్కే ఆర్ట్స్ లో ఇది మెయిన్ విగ్రహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని విగ్రహం కన్నా ఈ విగ్రహం చాలా బాగుంది. అట్రాక్షన్ కానివ్వండి మనకి అయోధ్యలో ఎట్లయితే ఉంటారో రాముల వారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా మన వినాయకుడిని రూపం అయితే చూపిస్తున్నారు అనమాట. సో సగం వరకు కలరింగ్ కంప్లీట్ కాలేదండి, సగం వరకు అయితే కంప్లీట్ చేసినారు. సో మంచిగా స్కిన్ కలర్ అయితే మనకి బ్లాకిష్ జారీ కలర్ లో అయితే ఇచ్చారనమాట. దాంతో మెయిన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అయోధ్యలో ఎట్లయితే ఉంటారో స్వామివారు అలా అయితే డిజైన్ చేశారు. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించేదేమో పెద్ద వినాయకుడు అనమాట. ఇక్కడ జేఎస్కే ఆర్ట్స్ లో చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు వాళ్ళకి డిఫరెంట్ ఐడిల్స్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు చూపిస్తుంది మీకు ముంబై స్టైల్ వినాయకుడు. ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ధోతి కూడా కట్టించేసారనమాట మన స్వామివారికి. సో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, జస్ట్ మన స్వామివారి విగ్రహం మాత్రం కూర్చున్న స్టైల్లో అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇంకొక వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడు అనమాట. నిల్చున్న పొజిషన్ లో అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా క్లాతింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. ధోతి కట్టించేశారు స్వామివారికి. సో జ్యువెలరీ పార్ట్ మనకి గోల్డ్ ఫినిషింగ్ లో ఇచ్చారు. సో ఫేస్ లో కూడా చాలా బాగా అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి ముంబై స్టైల్ అనగానే చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అన్ని కూర్చున్న పొజిషన్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఇంకొక మోడల్. సో అలాగే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో మన ఫెస్టివల్కి అయితే ఒక 1 month ఉందన్నమాట. సో ఈ రోజు అయితే రాహుల్ కళాకార్కి అయితే వచ్చేసినాం అనమాట. సో రాహుల్ కళాకార్ ఎంతో ఫేమస్ అండి. ప్రతి ఇయర్ మనకు ఒక డిఫరెంట్ టైప్స్ ఐడిల్స్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. సో ఈసారి 2024 వినాయకులు ఎలా ఉన్నాయి ఏంటి అయితే ప్రతి ఒక్క వినాయకుని చూసుకుంటూ మాట్లాడదాము. అండ్ లొకేషన్ విషయానికి వచ్చేస్తే మనకి ఇదైతే నాగోల్ మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ వచ్చి C820 కింద ఉంటుందండి. రైట్ సైడ్ లో షెడ్ అనమాట. సో మనం వెళ్ళైతే గణేషుని చూద్దాం.
సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, నేనైతే రాహుల్ కళాకార్ దగ్గర అయితే ఉన్నా అనమాట. సో ఇక్కడ మనం వినాయకులు చూసుకుంటే మనకి స్టార్టింగ్ 12 ఫీట్స్ నుంచి అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని సేమ్ అండి, కలర్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. మనం ఇప్పుడు ఒకసారి వినాయకుని చూస్తూ మాట్లాడుకున్నాము. ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్ గా ఇది ఒక 14 ఫీట్స్ ఉండొచ్చు మ్యాక్స్. సో మంచిగా కూర్చున్న స్టైల్లో మనకైతే దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఇక్కడ మనకు అక్కడ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ లో మనకి సింహాసనం ఉంటాయి కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినారు అనమాట. సో వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ డ్రాప్ చూసుకుంటే మనకి ఏదైతే ఇప్పుడు మనకి ధోతి ఉందో దానికి సంబంధించిన కాంట్రాస్ట్ కలర్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చినారు. ఓవరాల్ గా మొత్తం కలర్ ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. మంచిగా మనకి స్కిన్ కలర్ ఇచ్చి మొత్తం మనకి ఏదైతే ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేసినారు స్వామివారికి తొండం కానివ్వండి, హ్యాండ్స్ దగ్గర. ఇంకా జ్యువెలరీ పార్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు మొత్తం గోల్డ్ కలర్ లో జ్యువెలరీ వచ్చేసి ఉందన్నమాట. షాల్వా వచ్చి మనకి గ్రీన్ కలర్ లో వచ్చింది. సో ఇట్లాంటి వినాయకులు అండి మొత్తం ఓవరాల్ ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని సేమ్ మోడల్ అన్నమాట. సో కలర్స్ అనేటివి డిఫరెంట్ ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సో ఇది ఒక మోడల్ అన్నమాట. అండ్ ఇంకెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇందాక చూసిన దానికంటే ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చింది అనమాట. అండ్ మనకి ఇక్కడ కింద కూడా చూసుకుంటే రైట్ అండ్ లెఫ్ట్ లో మనకి సింహాసనం అయితే అది లాయన్ సంబంధించిన అదైతే లేదనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఇంకొక బ్యాక్గ్రౌండ్, వేరే బ్యాక్గ్రౌండ్ అనమాట. మనకి వెనకాల చూసుకుంటే మొత్తము. అండ్ స్వామివారి విషయానికి వచ్చేస్తే మనకి కూర్చున్న విధానం స్టైల్ అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే సేమ్ మోడల్, బట్ ఇక్కడ మనకి కలరింగ్ అయిపోయింది కానీ ఐస్ దగ్గర కొంచెం వర్క్ అయితే ఉందండి. సో అదైతే ఇంకా కంప్లీట్ కాలేదు. మ్యాక్స్ ఇంకా 1 మంత్ ఉంది కదా. సో చాలా మంది ఇప్పటికి వచ్చి బుకింగ్స్ అయితే చేస్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇంకా గణేషులు వెళ్ళిపోతేమని చాలా మంది వచ్చి బుకింగ్స్ కూడా చేస్తారు. మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే కూడా ఒకసారి నాగోల్ దగ్గర ఉన్న రాహుల్ షెడ్ కి అయితే వచ్చి విజిట్ చేసి చూడండి వినాయకులు. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, ముంబై స్టైల్ మోడల్స్ కూడా ఉన్నాయి. మనం వెళ్ళైతే అవి కూడా కవర్ చేద్దాము. సో ఇది ఇంకొక మోడల్ అన్నమాట. దీని గురించి ఈ వినాయకుడి గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనకి పైన వచ్చి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మనకి అమ్మవారు రూపం అవుతుంది అనమాట. అమ్మవారికి సంబంధించిన రూపం వచ్చి మన స్వామివారు అయితే ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు. అదనమాట ఇంకొక మోడల్. ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అనేటివి చేంజెస్ ఉన్నాయి. అండ్ మన స్వామివారికి వచ్చే వారికి కొన్ని వినాయకులు ఏమో బొజ్జ చాలా బాగా కనిపిస్తూ బొజ్జ మొత్తం మంచిగా కవర్ చేసింది అనమాట. ఈ వినాయకుడు చూడండి బొజ్జ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మనకి వెనకాల స్వామివారు వచ్చారనమాట. ఒక 4-5 రూపాయలతోని బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ కింద మన స్వామివారిది మొత్తం అయితే జ్యువెలరీ ఒకటే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చిరు. ఇంకా తొండం విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్ రావాలి. అది కూడా ఇవాళ మేబీ కంప్లీట్ చేస్తారు అనుకుంటా. సో ఇది ఇంకొక మోడల్. ఇంకా మోడల్స్ ఉన్నాయి అనమాట, మనం వెళ్ళి అన్ని కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈడైతే ఇంకొక మోడల్ అన్నమాట. ఇది మనకి చాలా పెద్ద వినాయకుడు. ఇందాక మీకు చూపించిన అన్ని ఒక 12 to 14 ఫీట్స్ మధ్యలో ఉంటాయి అనమాట. ఇది 15 ఫీట్స్ పైన కూడా ఉండొచ్చు. ఈ వినాయకుడు గురించి మనం చెప్పుకోవాలి అని అనుకుంటే మనకి అట్రాక్షన్ మొత్తం జ్యువెలరీ అండి. అంత మొత్తం స్టిక్ చేస్తున్నారు స్వామివారికి. ఇంకా కంప్లీట్ కాలే, సగం వరకు అయితే కంప్లీట్ చేసినారు. ఇంకా కంప్లీట్ చేసినాక కూడా నేను వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేసాము. సో ఇప్పుడు వరకు అప్డేట్ చూసుకుంటే మనకి ఇదన్నమాట. స్వామివారి తొండం పైన కానివ్వండి, మన స్వామివారి చెవులకి మంచిగా ఎంత బాగా ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టు ఎంత మంచి జ్యువెలరీ ఇచ్చినారో. ప్రతి ఒక్క దగ్గర చిన్నవి వదలకుండా మనకి ఫినిషింగ్ అయితే ఇస్తారు అనమాట. సో బొట్టు మెయిన్ అట్రాక్షన్ బొట్టు కాబట్టి అది కూడా వచ్చినాక ఇంకా బాగా అనిపిస్తాడు అనమాట వినాయకుడు. సో మన కింద ధోతి విషయానికి కూడా వచ్చి మాట్లాడుకుంటే ఇది షైన్ క్లాత్ అండి. దానికేమో మనకి పెయింట్ వేసిన కలర్, ఇది నిజమైన క్లాత్ తోని మనకి కడతారు అనమాట. ధోతి కడతారు స్వామివారికి. అది ఇంకా ఇలాంటి మోడల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అన్ని ఉన్నాయి. కవర్ వేసి పెట్టినారు అనమాట డస్ట్ పడకుండా. సో ఒకసారి మొత్తం అయితే నేను చూపిస్తా చూడండి. సేమ్ ఇదే మోడల్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మోడలే ఇవన్నీ వినాయకులు. మనకి జ్యువెలరీ దగ్గరకు వచ్చేసరికి కలరింగ్ అనేది మారుతుంది. సో ఇంకా ధోతి విషయానికి వచ్చినాక కూడా కలరింగ్ మారుతుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ కూర్చున్న స్టైల్, ఇవన్నీ కొంచెం మనకు చూడడానికి ముంబై స్టైల్ వినాయకుల్లా ఉంటాయి అనమాట. ఎందుకంటే ముంబైలో మనకు అన్ని ఇట్లాంటి స్టైల్సే ఉంటాయి. సో మన హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు అనమాట. సో ఈ ఇయర్ 2024 లో రాహుల్ కళాకారుల ఇవన్నమాట వినాయకులు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి, నేను అవి కూడా వెళ్ళి కవర్ చేస్తాను.
సో ప్రజెంట్ చూస్తున్నవి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకొక మోడల్ అన్నమాట మన రాహుల్ కళాకారుల. సో ఇక్కడ ఇంకొక వినాయకుడు చూస్తే మన బొజ్జ వినాయకుడు చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అట్రాక్షన్ చాలా బాగుంది. సో ఈ వినాయకుడి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలని అంటే మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చి శివుడు పార్వతి వచ్చేస్తుంది అనమాట. అండ్ కింద మనకి అమ్మవార్లు ఇద్దరు కూర్చొని పుస్తకం వస్తుంది అనుకుంటా వీళ్ళ చేయిలో కూడా, ఇంకా ఇయ్యలేదు. సో మన స్వామివారు అయితే పుస్తకం పట్టుకొని చూస్తున్నట్టుంది అనమాట. ఇది స్టిల్. సో ఇక్కడ మొత్తం మాట్లాడుకుంటే మనకి పికాక్ వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇక్కడ నుంచి పికాక్ నుంచి మొత్తం కింది వరకు మనకి పికాక్ వచ్చింది. అండ్ మూషకం వచ్చి మనకి ఇక్కడ చిన్నగా ఇచ్చినారు అనమాట. స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకుంటే బొజ్జ కానివ్వండి, జ్యువెలరీ పార్ట్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లు ఇచ్చినారు అనమాట ఈ వినాయకుడికి. బొట్టు కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఇంకా కళ్ళల్లో అట్రాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ ఇట్లాంటి మోడల్స్ మనకి దాదాపు ఒక 10-12 ఉండొచ్చు నాకు తెలిసి. ఒక 20-12 మోడల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కలర్ డిఫరెన్స్ అవుతుంది. ఈ మోడల్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మోడల్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా నీట్ గా శివుడు పార్వతి మంచిగా కవర్ చేసినారు అనమాట ఓవరాల్ గా. సో ఇంకా చూద్దాము ఇట్లాంటి మోడల్స్ కలరింగ్ చూసుకున్నాము. ఇవి కలర్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉండు. ఈ వినాయకుడు గురించి కూడా మాట్లాడుకోవాలంటే మనకి ఇది కూడా ఒక 10-12 ఉండొచ్చు మ్యాక్స్. హైట్ ఎందుకు ఎక్కువ ఉంటది అంటే మనకి వెనకాల గుడి బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనమాట. రాముడు వచ్చింది కదా, కొంచెం అయోధ్య స్టైల్లో గుడి మోడల్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం టెంపుల్ కవర్ చేసి మన రామయ్య గారు అయితే ఇక్కడ ఉన్నారు నిల్చొని స్టాండ్ తీసుకొని, పక్కకి వినాయకుడిని ఆ సెటప్ లో పెట్టినారు అనమాట ఇక్కడ. సో రాముడు ఎంత మంచిగా ఫినిషింగ్ అయిపోయింది. చేయిలా బాణం అనేది రావాలి, అది పెడతారు అనుకుంటా. అండ్ మన వినాయకుడి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మంచిగా కూర్చున్న స్టైల్లో చాలా బాగా డిజైన్ చేసినారు. జ్యువెలరీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బొట్టు విషయానికి ఇంకా మొత్తం ఇయర్స్ దగ్గర కానివ్వండి కలరింగ్ స్కిన్ కలర్ ఇచ్చి చాలా బాగా కలరింగ్, ధోతి కానీ షాల్వా ప్రతి ఒక్కటి ఫినిషింగ్ కంప్లీట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ అట్రాక్షన్ ఈ వినాయకుడు ఈ మోడల్ కి చెప్పుకోవాలంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ టెంపుల్ వచ్చింది అండ్ మన రాముల వారు వచ్చారు కాబట్టి అదే మెయిన్ అట్రాక్షన్. సో ఇట్లాంటివి కూడా ఒక 10-12 ఉన్నాయన్నమాట ఇక్కడ వినాయకులు. సేమ్ ఓవరాల్ గా మొత్తం 10-12 కలరింగ్ తోని ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మ్యాక్స్ ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంది అని చెప్పుకోవాలి అని అంటే మనకి ఏదైతే స్టోన్ వర్క్ వినాయకులు నేను ఇందాక మీకు చూపించినో ఒక 15-16 ఫీట్స్ అవి మాత్రమే కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. ఆ వినాయకుడు కూడా చాలా బాగున్నాయి. ఇవి పెయింటింగ్ కలర్స్ తో వేసినవి, అవేమో మనకి స్టోన్ వర్క్ తో ఇచ్చినాయి అనమాట. ఇంకా మోడల్స్ ఉన్నాయి, మనం వెళ్ళి చూసుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే రాహుల్ కళాకార్ షెడ్ లోపల అనమాట. లోపల ఇంకొక షెడ్ ఉంటుంది, అక్కడ ఇంకా పెద్ద వినాయకులు చేస్తారనమాట. ఇది ఒక మ్యాక్స్ నాకు తెలిసి ఒక 20 ఫీట్స్ ఉండొచ్చు. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మొత్తం అట్రాక్షన్, మెయిన్ అట్రాక్షన్ ఇదే వినాయకుడు అనిపిస్తుంది షెడ్లా. సో చూసుకుంటే మనకి చెవుల దగ్గర కూడా మిస్ చేయకుండా మనకి చిన్న వినాయకుడిని ఇచ్చినారు. అండ్ మనకి మొత్తం వినాయకులే అండి. ఫస్ట్ మనకి వినాయకుడు అనగానే మనకి బొజ్జ గుర్తొస్తుంది. సో బొజ్జతోనంటే ఫస్ట్ మనకి మెయిన్ వినాయకుడిని ఇచ్చినారు. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇంకా సైడ్లకు కూడా మొత్తం చిన్న 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 వినాయకులు ఇచ్చారు అనమాట. మొత్తం చూసుకొని మంచి చేయి మీద చేయి వేసుకున్నట్టు, ఈడ స్కిన్ కలర్ మనకి బ్లూ కలర్, మళ్ళీ ఇక్కడ ఇంకొక వినాయకుడు, అక్కడ ఒక చిన్న వినాయకుడు, మొత్తం బాల వినాయకుల్ని ఇచ్చి మెయిన్ వినాయకుడిని ఇచ్చారు. మన కిరీటాన్ విషయానికి వస్తే మనకి శివుడు వాళ్ళ డాడీ కదా, సో వాళ్ళ డాడీని అయితే మనకి పైన అయితే చూపిస్తున్నారు అనమాట. సో సైడ్లో కూడా మనకు మొత్తము బాల వినాయకులు అయితే ఉంది. ఇది సెటప్తోనైతే ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ స్టైల్ వినాయకులు అయితే ఉన్నాయి అనమాట రాహుల్ షెట్ కళాకారులో. సో అవే మోడల్స్లో మనకి ఇవన్నీ కలరింగ్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ కలర్స్ అనమాట. సో ఇప్పుడు ఇంకో మోడల్ అండి. ఇది ఇంకొక మోడల్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి రాధాకృష్ణుడు ఉంటారు కదా, సో ఆ మోడల్లో అయితే మనకి వినాయకుడు కనిపిస్తున్నారు కదా. మొత్తం ఫస్ట్ మనకి కృష్ణుడు అనగానే మనకి స్కిన్ కలర్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో బ్లూ కలర్లో స్కిన్ కలర్ వచ్చింది. అండ్ వెనకాల మనకు చూసుకుంటే రాధాదేవి అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్, ఇంకా ఫ్లూట్ రాలేదు. సో మొత్తం మనకి మంచిగా బ్యాక్గ్రౌండ్లో చెట్ల మధ్యలో కూర్చున్నట్టు, ఆవు ఇంకా నెమ్లి, కింద వచ్చి ఉంటే మన మూషికం, అట్లా చాలా బాగా డిజైన్ చేసినారు. మొత్తం బ్యాక్గ్రౌండ్తో అయితే అట్రాక్షన్ బాగా కనిపిస్తుంది వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకుంటే ఇదనమాట. ఇంకా ఇట్లాంటి మోడల్స్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కటి అయితే మేము వీడియోలో కవర్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి అయితే చూడండి. ఉండొచ్చు.
సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే మనకి 20-25 ఫీట్స్ వినాయకుడు అనమాట. ఇది ఇంకొక మోడల్ ఇక్కడ సైడ్ ఉన్నవి. సో మనకి ఈ మోడల్ గురించి మాట్లాడుకోవాలంటే పైన బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి ఏనుగుతోనైతే ఉందన్నమాట. మొత్తం ఎలిఫెంట్ మోడల్ వచ్చింది. సో స్వామివారిది అయితే ఒకటి మొత్తం ఫినిష్ అయింది, కళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం కంప్లీట్ అయింది, విగ్రహం ఉంది, అది చూపించుకుంటా నేను మాట్లాడతా. వెళ్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వినాయకుడు అయితే మనకి మ్యాక్స్ ఒక 20-25 ఫీట్స్ ఉండొచ్చు. సో ఈ వినాయకుడు గురించి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చి మొత్తం ఏనుగు స్టైల్లో బ్యాక్గ్రౌండ్ డ్రాప్ వచ్చింది. ప్రతి చిన్న దగ్గరికి వెళ్ళి ఇయర్స్ దగ్గరికి వెళ్ళి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ గ్యాప్ వదలకుండా అయితే వెనకాల ఎలిఫెంట్స్ అయితే ఫేస్ కట్ అయితే ఇచ్చినారు. సో స్వామివారి విషయానికి వచ్చి మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకి ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ ధోతి అండి. మొత్తం డిజైన్తో ఇచ్చి వెనకాల మనకి షాల్వా కూడా అలానే డిజైన్తో ఇచ్చినారు. మొత్తం బొజ్జ వినాయకుడు, ఓవరాల్గా జ్యువెలరీ పార్ట్ కూడా మొత్తం కలరింగ్ అయిపోయింది. ఇందాక మీకు చూపించిన అన్నేమో జస్ట్ నార్మల్గా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండే ఐస్ దగ్గర వరకు. సో ఇప్పుడు ఈ వినాయకుడిని చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లానే అది కూడా అవుతుంది అనమాట మొత్తం కంప్లీట్ అయినాక. సో కలరింగ్ చూసుకుంటే మనకి మొత్తం ప్రతి ఒక్కటి వదలకుండా మల్టీ కలర్స్తో అయితే ఇచ్చినారనమాట. స్వామివారికి కిరీటం రాకుండా మనకి మొత్తం ఎలిఫెంట్స్తోనే డిజైన్ చేసిందనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంకొక మోడల్ వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు విషయానికి వచ్చి మనం మాట్లాడుకోవాలనంటే మనకి సైడ్లకి శివుడు ఇంకొక స్వామివారు అయితే వచ్చిన్నారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే నార్మల్గా వినాయకుడు ఎట్లుంటారు అట్లనే మనకి కూర్చున్న స్టైల్ ఉంది. కూర్చున్న స్టైల్లో ఏంటంటే మంచిగా సకల ముక్కలు పెట్టుకొని కూర్చున్నట్టు మన బొజ్జ వినాయకుడు కనిపిస్తున్నారు. కింద వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి ఏనుగు అండ్ సింహం మీద కూర్చున్నట్టు ఇచ్చినారనమాట. మూషికం అయితే ఇక్కడ చిన్న ఉంది, కలర్లో కలిసిపోయింది. సో ఇది ఇంకొక వినాయకుడు, బొజ్జ వినాయకుడు, చాలా బాగా కనిపిస్తుంది. కళ్ళ దగ్గర కొంచెం వర్క్ ఉందండి, అది కంప్లీట్ అయితే ఇంకా మంచిగా అట్రాక్షన్గా అనిపిస్తుంది. సో ఇట్లాంటి మోడల్స్ ఇక్కడ మొత్తం ఉన్నాయి, కానీ అక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఇదే మోడల్ ఇప్పుడు మీకు చూపించిన మోడలే అక్కడ కూడా ఉన్నవి, అవి కూడా మొత్తం అయిపోయినాయి. కొంచెం ఐస్ దగ్గర వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ అవే మోడల్స్ అనమాట. మ్యాక్స్ నాకు తెలిసి ఒక 20 వినాయకులు ఉండొచ్చు, సేమ్ ఇట్లాంటి మోడల్ వినాయకులు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకొక వినాయకుడు మోడల్ అనమాట మన రాహుల్ కళాకార్ షెడ్ లో. సో నాకైతే ఈ వినాయకుడు చాలా బాగా నచ్చిండు. ఎందుకు అని అంటే మీకు కూడా చెప్తే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు అనుకుంటా కదా వీడియోలో, ఎంత మంచిగా కూర్చున్న స్టైల్, చాలా మంచిగా కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నట్టు. తొండం మెయిన్ అట్రాక్షన్ అండి ప్రతి వినాయకుడికి. సో తొండం గురించి మాట్లాడుకోవాలంటే మంచిగా మొత్తం ఒక 2 రౌండ్స్ అట్లా చుట్టి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పైన బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కిరీటం విషయానికి వస్తే కిరీటం కూడా చూసుకోండి ఎంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చిరో మొత్తము చూస్తున్నట్టు. ఇంకా స్వామివారి బొట్టు చాలా మంచిగా, జ్యువెలరీ పార్ట్ నీట్గా సింపుల్గా, చూడ్డానికి సింపుల్గా చాలా మంచిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది అనమాట ఈ వినాయకుడు. చూసుకోండి సేమ్ ఇట్లాంటి మోడల్స్ నాకు తెలిసి మ్యాక్స్ ఒక 15 మోడల్స్ అంటే 15 ఉండొచ్చు, 15 వినాయకుల్ని తయారు చేసారు అనమాట. సో దాంట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక వినాయకుడిని చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేమైతే ప్రతి ఒక్క వినాయకుడిని నార్మల్గా అయితే చూపించినాము. ప్రతి ఒక్క వినాయకుడికి మనకి కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు కాంట్రాస్ట్ లా బ్యాక్గ్రౌండ్ కి ఇంకా మన స్వామివారికి ఏదైతే ధోతి ఉంటుందో దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది కాంట్రాస్ట్ లో ఇస్తారు అనమాట. సో అట్లా కలరింగ్ అనేది డిఫరెంట్ కలర్స్ అయితే ఉందన్నమాట. ఇది ఇంకొక మోడల్. సో ప్రజెంట్ చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది ఇంకొక మోడల్ వినాయకుడు అనమాట. నాకు మ్యాక్స్ ఇది తెలిసి ఒక 10-14 ఫీట్స్ మ్యాక్స్ ఉండొచ్చు. సో వినాయకుడు విషయానికి వచ్చి మాట్లాడుకుంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్ చూసుకోండి, మొత్తం కలరింగ్ అండ్ చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఇచ్చి, అండ్ ఇది కూర్చున్న మహారాష్ట్ర స్టైల్ కూర్చున్న వినాయకుడు అనమాట. మంచిగా ఒక చేయి అక్కడ పెట్టుకొని మనకి ఆశీర్వాదం చేయొచ్చి పైన వచ్చింది. సో ఇదైతే మొత్తం అయిపోయింది, మనకు కవరేజ్ పెట్టినారు డస్ట్ పడకుండా. ఇది ఇంకొక మోడల్ అనమాట. నేను వీడియోలో అయితే ప్రతి ఒక్క వినాయకుడిని అయితే కవర్ చేసిన, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మీరైతే రాహుల్ కళాకార్కి వచ్చి అయితే విజిట్ కండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ప్రతి ఒక్క వినాయకుడిని అయితే కవర్ చేసిన అండి. చాలా బాగున్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ అనమాట. 2024 లో మనకైతే మన వినాయకుడిని చాలా బాగా చూపించినారు అనమాట రాహుల్ కళాకార్ షెడ్ వాళ్ళు అయితే. సో ప్రతి ఒక్క వినాయకుడికి అయితే మనకి మ్యాక్స్ ఒక 15 పీసెస్ 20 పీసెస్ వరకు అయితే వినాయకుడిని చేసినారు అనమాట ఒకటే మోడల్ లో మనకి. సో అట్లా నేనైతే ప్రతి ఒక్క వినాయకుడిని అయితే కవర్ చేసి చూపించిన. కలరింగ్ కానివ్వండి, అండ్ వినాయకుడి విషయానికి వస్తే మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్
దగ్గర ఇంకా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే రాహుల్ కళాకార్ దగ్గరకు అయితే వచ్చి విజిట్ కాండి. అండ్ ఇంకెవరైనా రాహుల్ కళాకార్ల వినాయకుల గురించి తెలుసుకోవాలంటే నేనైతే మా వీడియోలో అయితే కింద మెన్షన్ చేస్తాను అనమాట, లొకేషన్ అండ్ ఫోన్ నంబర్. వచ్చి ఇక్కడ విజిట్ కాండి అండ్ ఇట్లా మాకు సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి వెనకాల ఏనుగు బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం మంచిగా ఏనుగు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మన బుజ్జ వినాయకుని అయితే చూపిస్తున్నారు. ఇట్లాంటి వినాయకులు చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇలాంటి వినాయకులు అయితే నేను ప్రతి ఒక్కటి కవర్ చేసిన, ఏమేమి వినాయకులు ఉన్నాయి, ఏంటి ఏమేమి మోడల్స్ ఉన్నాయో. సో ఎవరైతే ఫుల్ వీడియో చూడలేదో వెళ్ళైతే మా ఛానల్లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం, అది కూడా చూసి మాకు ఇట్లే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.